నమస్తే. ఏదైనా రాజకీయ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్లో చాలా వరకు మార్పులు చేర్పులు అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి అనుగుణంగా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ హామీలను అమలు చేసినా చేయకపోయినా ఓటేసినటువంటి ప్రజలకు కేవలం క్వశ్చన్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. అది అమలు చేయాలన్నా చేయకూడదన్నా అనే డిసిషన్ అనేది గవర్నమెంట్ చేతుల్లోనే మాత్రమే ఉంటుంది. సో ఈరోజు మన వీడియోలో ఎలక్షన్స్ టైంలో టీడీపీ ప్లస్ అలయన్స్ పార్టీ తీసుకుని ఇచ్చిన ఒక హామీ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి టీడీపీ ప్లస్ అలయన్స్ పార్టీలు గత 5 సంవత్సరాల్లో వ్యతిరేకంగా ఉన్నా కానీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళ ఇంపార్టెన్స్ గుర్తించి ఈ సిబిఎన్ గారు అయితే ప్రచారంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తూ 10,000 వరకు స్టైఫండ్ ఇస్తామంటూ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ వాలంటీర్స్ ఉన్న 2,60,000 మందిలో 1,00,000 మంది వరకు కూడా అమ్మాయిలు ఉన్నారని గ్రహించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు అండగా తోడుగా నేను ఉంటానని, వాళ్ళ మనుగడకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నేను చూసుకుంటానంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చెప్పిన హామీలు. సో వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనము ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది ఒకసారి గ్రహిస్తే, మొదటగా గత 2-3 నెలలుగా కూడా ఈ వాలంటీర్లు ఎవరైతే ఇంకా 1,60,000 మంది ఉన్నారో వాళ్ళెవరికి కూడా గత 2-3 నెలలుగా స్టైఫండ్ అనేది పే చేయకుండా ఉండడం, అది 5,000 10,000 అనేది కూడా క్లారిటీ లేదు. అంతేకాకుండా ఈ ఉన్న వాలంటీర్స్ని ఎవరిని కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించుకోకపోవడం, వాళ్ళకి ఎటువంటి విధులను అప్పచెప్పకపోవడం. అంతేకాకుండా ఈ రీసెంట్గా గత నెలలో జరిగినటువంటి పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంలో వాలంటీర్లని ఉపయోగించుకోకుండా పోవడం, అండ్ మేబీ నెక్స్ట్ మంత్లో జరిగే పంపిణీ ప్రోగ్రాంలో కూడా వాళ్ళని ఉపయోగించుకోకపోవచ్చు. అంతేకాకుండా సిబిఎన్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి డైరెక్ట్గా ఈ పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతూ ప్రెస్ మీట్లు పెడుతూ ఈ పెన్షన్ ప్రోగ్రాం అనేది వాలంటీర్లను ఉపయోగించుకోకుండానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామంటూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, అండ్ ఇదే విషయాన్ని న్యూస్లో కానీ మీడియాలో కానీ బాగా పబ్లిసిటీ చేయడం. అంతేకాకుండా రీసెంట్గా ఏపీ పంచాయతీ కమిటీ సంఘం వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయండి అంటూ ఒక కమిటీ అనేది తీర్మానించి ఈ రిపోర్ట్ని మంత్రిమండలికి సబ్మిట్ చేయడం. అంతేకాకుండా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు చాలామంది క్వశ్చన్ చేస్తున్న ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి హామీ కూడా ఇంకా లభించకపోవడం, అండ్ రీసెంట్గా ఈ వాలంటీర్లు అనేది కొత్తగా నియామకాలు జరగబోతున్నాయి అంటూ మీడియా ద్వారా లీకులు అందించడం. సో ఇవన్నీ కూడా గత 2-3 నెలలుగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు. సో ఈ కారణాలు, ఈ పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి హామీ అమలు అవ్వబోతుందా కాదా, ఏం జరగబోతుందని మనం ఒకసారి గెస్ చేయడానికి ప్రయత్నిస్తే జరిగిన పరిణామాల ప్రకారం మొదటగా వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా కంటిన్యూ చేసే అవకాశం లేకపోవడం. అంతేకాకుండా ఒకవేళ కంటిన్యూ చేసే అవకాశం ఉన్నా కానీ ఈ 2,60,000 మందిని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ కంటిన్యూ చేసినా మ్యాక్సిమం ఒక 50,000 70,000 మంది వాలంటీర్స్ మాత్రమే కంటిన్యూ చేసే అవకాశం. పైగా ఒకవేళ కొత్తగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటే కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని మెన్షన్ చేస్తూ కొత్త గ్రామ సేవకుల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం. అంతేకాకుండా సో బేసికల్గా ఈ పరిణామాలన్నీ మనం పరిశీలిస్తే గవర్నమెంట్ అనేది ఈ వాలంటీర్లందరినీ టర్మినేట్ చేయడం కోసము ఒక ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉందేమో అనేది మనకొక డౌట్. సో ఈ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో 2,60,000 మంది, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చాలామంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అనే ప్రోగ్రాంలో అనే ఒక ప్రాసెస్లో మీరు ఉన్నారనేది చాలా వరకు న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నాం. సో ఒకవేళ వాలంటీర్స్ని కంటిన్యూ చేసినా చేయకపోయినా మీరు ప్యారలల్గా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఒకవేళ కంటిన్యూ చేయలేకపోతే మీకు గవర్నమెంట్ తరఫున వచ్చే ఒక నిరుద్యోగ భృతి అనే ప్రోగ్రాంలో
ద్వారా మీకు ఒక లబ్ధి పొందేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది. ఆ విధంగా మీకు ఒక 3,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అయితేనేమి, పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో కానీ మిమ్మల్ని ఇంక్లూడ్ చేసేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తే ఆ విధంగా కానీ మీ లైఫ్ కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.